హాయ్ గైస్. సో లాస్ట్ వీడియోలో మనం వైల్ లూప్స్ని డిస్కస్ చేసుకున్నాం. ఈ వీడియోలో మనం యూజింగ్ వైల్ లూప్స్ విత్ లిస్ట్స్ అండ్ యూజింగ్ వైల్ లూప్స్ విత్ డిక్షనరీస్ని మనం డిస్కస్ చేసుకుందాం. ఓకే, టూ సింపుల్ ఎగ్జాంపుల్స్తో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేద్దాం మొత్తం. అండ్ ఫస్ట్ నేను అన్కమెంట్ చేస్తాను ఒకసారి. ఓకే, ఇక్కడ యాక్చువల్లీ ఏమవుతుందంటే వెయిటింగ్ లిస్ట్ యూజర్స్ ఉంటారు కదా, టికెట్స్ ఎప్పుడైనా బుక్ చేసి ఉంటే మీరు వెయిటింగ్ లిస్ట్ యూజర్స్ అని ఉంటారనమాట. మనం ఏం చేస్తున్నాం అంటే వెయిటింగ్ లిస్ట్ యూజర్స్ నుంచి వెయిటింగ్ లిస్ట్ యూజర్స్ అనే వాళ్ళని వెయిటింగ్ లిస్ట్ నుంచి వెయిటింగ్ లిస్ట్ టికెట్ నుంచి కన్ఫర్మ్ టికెట్ అనేది మనం ఇస్తున్నాం. ఓకే, సింపుల్. ఇక్కడ నా దగ్గర ఏముంది, వెయిటింగ్ లిస్ట్ యూజర్స్ లిస్ట్ ఉంది అండ్ కన్ఫర్మ్డ్ యూజర్స్ లిస్ట్ అనేది ఒకటి ఉంది. కన్ఫర్మ్డ్ యూజర్స్ లిస్ట్ అనేది ప్రెసెంట్ ఎంటీ ఉంది. అంటే నేను ఏం చేస్తాను, వెయిటింగ్ లిస్ట్ యూజర్స్ నుంచి కన్ఫర్మ్డ్ యూజర్స్ లిస్ట్లోకి యాడ్ చేయాలన్నమాట. సింపుల్, అంతే. ఓకే, ఇక్కడ నేను ఏం చేస్తున్నా, విత్ ద హెల్ప్ ఆఫ్ వైల్ లూప్ ఇక్కడ ఏం చేస్తున్నా, వైల్ వెయిటింగ్ లిస్ట్ యూజర్స్. ఓకే, ప్రాబ్లమ్ స్టేట్మెంట్ అర్థమైందిగా, సింపుల్. కన్ఫర్మ్డ్ వెయిటింగ్ లిస్ట్ యూజర్స్ నుంచి కన్ఫర్మ్డ్ యూజర్స్ని మనం మారుస్తున్నాం అనమాట, అంతే. ఓకే, వెయిటింగ్ లిస్ట్ టికెట్ నుంచి కన్ఫర్మ్డ్ టికెట్లోకి మారుస్తున్నాం, సింపుల్. ఇక్కడ నేను ఏం చేస్తున్నా, వైల్ ఒకసారి కోడ్ చూస్తే మీకు అర్థమైపోతుంది సింపుల్గా. వైల్ వెయిటింగ్ లిస్ట్ యూజర్స్, ఇక్కడ నేను ఏం చేస్తున్నా, వెయిటింగ్ లిస్ట్ యూజర్స్లో ఎంతమంది ఉన్నారో అంతవరకు వైల్ లూప్ అనేది రన్ చెయ్యి. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, కరెంట్ యూజర్లోన వెయిటింగ్ లిస్ట్ యూజర్స్ డాట్ పాప్, ఇది ఆల్రెడీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. డాట్ పాప్ అనే మెథడ్ ఏం చేస్తుందని చెప్పేసి, లాస్ట్ వాల్యూని లిస్ట్లో నుంచి రిమూవ్ చేస్తుంది. ఇది రిమూవ్ చేసి దీన్ని రిటర్న్ చేస్తుంది. ఈ రిటర్న్ చేసిందని మనం ఎందులో స్టోర్ చేస్తున్నాం, కరెంట్ యూజర్ అనే వేరియబుల్లో స్టోర్ చేస్తున్నాం. ఇక్కడ నేను ఏమవుతుంది, కరెంట్ యూజర్ ఈజ్ ఈక్వల్ టు పాము అనేవాడిని కరెంట్ యూజర్లో నేను స్టోర్ చేస్తున్నాను. ఇక్కడ ఏం చేస్తున్నా, టూ ప్రింట్ స్టేట్మెంట్స్ ఇచ్చా. ఏంటంటే అవి కన్ఫర్మింగ్ యూజర్ టికెట్, కరెంట్ యూజర్ డాట్ టైటిల్ ఏం చేస్తుందో కూడా మీకు ముందే చెప్పేసా. టికెట్ కన్ఫర్మ్డ్ ఫర్ కరెంట్ యూజర్ డాట్ టైటిల్, ఫస్ట్ కన్ఫర్మ్ చేస్తున్నట్టు మెసేజ్ ప్రింట్ చేస్తాం. ఆ తర్వాత టికెట్ కన్ఫర్మ్ అయిపోయిందని చెప్పేసి ఇంకో మెసేజ్ ప్రింట్ చేస్తాం. దీని తర్వాత ఏం చేస్తున్నాం, యూజర్ టికెట్ అనేది కన్ఫర్మ్ అయిపోయింది కాబట్టి వాడిని నేను కన్ఫర్మ్డ్ యూజర్స్ లిస్ట్లోకి యాడ్ చేస్తున్నాను. అది ఎట్లా, కన్ఫర్మ్డ్ యూజర్స్ డాట్ అపెండ్ కరెంట్ యూజర్. ఈ కరెంట్ యూజర్ అనేవాడిని ఈ కన్ఫర్మ్డ్ యూజర్స్లోకి యాడ్ చేయాలి. ఫస్ట్ నాకు కన్ఫర్మ్డ్ యూజర్ అనేది ఇనిషియల్గా ఎలాగుంది, ఎంటీగా ఉంది. ఓకే, నేను ఇప్పుడు ఏం చేస్తున్నా, ఇందులోకి పాము అనేవాడిని యాడ్ చేస్తున్నా. పాము, సింపుల్. ఓకే, నేను దీన్ని క్లోజ్ చేస్తా. ఇక్కడ వరకు అయింది కదా. ఇప్పుడు నేను ఏం చేస్తా, మళ్ళీ వెనక్కి వెళ్తా. ఇప్పుడు చెక్ చేస్తా, వెయిటింగ్ లిస్ట్ యూజర్స్లో ఇంకా ఎవరైనా ఉన్నారా. ఎస్, ఉన్నారు. రాము అండ్ సోము ఉన్నారు. అయితే సోముని పాప్ చేసి కరెంట్ యూజర్లో స్టోర్ చేయి, సోము. ఓకే, స్టోర్ చేసిన తర్వాత వాడి టికెట్ని కన్ఫర్మ్ చేసిన తర్వాత వాడిని కన్ఫర్మ్డ్ యూజర్స్ లిస్ట్లోకి యాడ్ చేశాను. అండ్ నేను ఇక్కడ సోముని యాడ్ చేస్తాను. సేమ్ వేలో నేను ఎవరిని యాడ్ చేస్తా, రాముని కూడా యాడ్ చేసేస్తా. ఓకే, సింపుల్. రాము అనేవాడు కూడా అయిపోయాడు అనుకుందాం. ఓకే, ఇప్పుడు కరెంట్ యూజర్ అనేది థర్డ్ ఐటరేషన్ తర్వాత ఎట్లా ఉంటుంది, సెకండ్ ఐటరేషన్కి ఎట్లా ఉంటుంది, రాము అనేవాడు ఉంటాడు, ఓన్లీ పాము సోము అనేవాడు ఉంటాడు. ఫస్ట్ ఐటరేషన్కి ఎట్లా ఉంది, పాము అనేవాడు ఒక్కడే ఉంటాడు. అలా మనకి 3 ఐటరేషన్స్ ద్వారాగా వెయిటింగ్ లిస్ట్లో ఉన్న యూజర్స్ని కన్ఫర్మ్డ్ యూజర్స్లో తెచ్చేసాం మనం సింపుల్గా. ఓకే, అప్పుడు వెయిటింగ్ లిస్ట్ యూజర్స్ ఎట్లా ఉంటుంది, ఎంటీగా ఉంటుంది. ఎంటీగా ఉంది కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, వైల్ వెయిటింగ్ లిస్ట్ యూజర్స్ ఫోర్త్ ఐటరేషన్లో ఏమవుతుంది, ఇక్కడ పైకి వెళ్తుంది. ఫోర్త్ ఐటరేషన్లో ఏమవుతుంది, వైల్ వెయిటింగ్ లిస్ట్ యూజర్స్ ఇదేంటుంది, ఎంటీ ఉంది కాబట్టి ఏమవుతుంది, ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. ఫాల్స్ రిటర్న్ అవుతుంది కాబట్టి వైల్ లూప్ నుంచి బయటకు వచ్చేస్తున్నాము. బయటకు వచ్చేసి ఇక్కడ ఏమవుతుంది, ద ఫాలోయింగ్ యూజర్ టికెట్స్ హ్యావ్ బీన్ కన్ఫర్మ్డ్. ఓకే, వీళ్ళు కన్ఫర్మ్ అయిపోయి చెప్పేసి వాళ్ళ నేమ్స్ అన్ని మనం ప్రింట్ చేస్తాం. ఏమేమి ప్రింట్ అవుతాయి, పాము, సోము, రాము అని చెప్పేసి ఇట్లా ప్రింట్ అవుతుంది సింపుల్గా, అంతే. ఇంతే. ఒకసారి రన్ చేసి చూపిస్తా, చూడండి, అర్థమవుతుంది సింపుల్గా. అండ్
ఇక్కడ ఇదిగోండి పాము ఓకే ఇక్కడ చూడండి ఫస్ట్ పాము అనేవాడిని బయట చేస్తున్నాం, కన్ఫర్మింగ్ యూజర్ టికెట్ కన్ఫర్మ్డ్ అని చెప్పేసి ఇస్తున్నాం, అండ్ వా మిగిలిన ఇద్దరిది కూడా ఇచ్చేస్తున్నాం, అండ్ వాళ్ళిద్దరిని కన్ఫర్మ్డ్ లిస్ట్లోకి యాడ్ చేస్తున్నాం. ఇక్కడ మనం ఇంకొక చిన్న అప్డేట్ చేయొచ్చు అనమాట. ఎట్లా అంటే ఇంపోర్ట్ టైం, నేను టైంని ఇంపోర్ట్ చేస్తాను అండ్ టైం డాట్ స్లీప్ అండ్ ఇక్కడ కూడా టైం డాట్ స్లీప్ 1. ఓకే, ఇక్కడ టైం డాట్ స్లీప్ అంటే ఏమవుతుంది, ఏం లేదు, చాలా సింపుల్, పెద్ద చేంజ్ ఏం లేదు. టైం డాట్ స్లీప్ అంటే మనం ఒక 1 సెకండ్ వెయిటింగ్ టైం అనమాట. ఇదేంటిది, ఇది ఒక లైబ్రరీ, ఇంపోర్ట్ లైబ్రరీ. ఈ లైబ్రరీ నుంచి మనం ఈ ఫంక్షన్ వాడుకుంటున్నాం, స్లీప్ అనే ఫంక్షన్ వాడుతున్నాం. స్లీప్ అనే ఫంక్షన్ ఏం చేస్తుంది, టైం డిలే వస్తుంది అనమాట. ఎంతసేపు 1 సెకండ్. ఇక్కడ మీరు ఎంతసేపు అని ఇస్తే అన్ని సెకండ్స్ అది డిలే చేస్తుంది అనమాట సింపుల్గా. అండ్ ఇది అనేది రన్ అవుతుంది 1 సెకండ్. ఫస్ట్ ఇక్కడికి వస్తుంది, ఓకే, ఇది తీసుకుంటుంది, ఓకే, ఆ తర్వాత 1 సెకండ్ డిలే ఉంటుంది. ఆ డిలే తర్వాత కన్ఫర్మ్ యూజర్ టికెట్ అని వస్తుంది. ఆ తర్వాత ఇంకో 1 సెకండ్ డిలే వస్తుంది. ఆ తర్వాత ఇది ప్రింట్ అవుతుంది. ఆ తర్వాత ఇది వస్తుంది. మళ్ళీ సేమ్ అలానే మళ్ళీ సేమ్ ఇది రిటర్న్ సెకండ్ వాల్యూకి, ఇది రిటర్న్ సెకండ్ వాల్యూ మళ్ళీ రన్ అవుతున్నప్పుడు 1 సెకండ్ అనేది డిలే అవుతుంది అంతే. ఓ పెద్ద పొడి చేసే కాన్సెప్ట్ ఏం కాదు, జస్ట్ చూడడానికి బాగుంటుంది అనమాట. 1 సెకండ్ డిలేతో ఎట్లా పనిచేస్తుందని చెప్పేసి చూడండి. 1 సెకండ్ డిలే తర్వాత ఇది వచ్చింది, ఆ తర్వాత ఇది, ఆ తర్వాత ఇది, ఆ తర్వాత ఇది, ఇది అండ్ దెన్ డన్. ఇది ఇంతే, సింపుల్ కాన్సెప్ట్. ఓకే, మనం వైల్ లూప్స్ విత్ లిస్ట్స్ అనేవి ఇట్లా వాడుకోవచ్చు. ఇప్పుడు మనం కింద కింద ఎగ్జాంపుల్లో డిక్షనరీస్ అండ్ వైల్ లూప్స్ని మనం ఎట్లా వాడుకోవచ్చు అనేది చూద్దాం ఒకసారి సింపుల్గా. ఈ ఎగ్జాంపుల్లో నేను ఏం చేస్తున్నాను అంటే వన్ పీస్ ఎగ్జాంపుల్ తీసుకుంటాను. వన్ పీస్ అనేది ఒక జపనీస్ యానిమే, బాగుంటుంది, బాగానే ఉంటుంది, చూడండి ఒకవేళ చూడకపోతే. సారీ, నేనేం ప్రమోట్ చేయట్లేదు, ఓకే, మీ ఇష్టం, చూసి చూడండి లేదని మానేయండి. తర్వాత మీ ఎగ్జాంపుల్ పోయిన తర్వాత నా మీదకి రాకండి, ఓకే. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే, ఫర్ సపోజ్ నేను ఇప్పుడు ఒక షిప్కి క్యాప్టెన్ అండ్ నేను నా క్రూ మేట్స్ని అడుగుతున్నాను, ఓకే, నెక్స్ట్ ఐలాండ్ మీ పేరేంటి అండ్ మీరు నెక్స్ట్ ఏ ఐలాండ్కి వెళ్ళాలనుకుంటున్నారు, అండ్ నేను దాన్ని ఒక డిక్షనరీలో స్టోర్ చేసుకుంటా ఫర్ మై ఫర్దర్ రిఫరెన్స్. ఓకే, ఓకే, నా క్రూమేట్కి ఇవి ఇష్టం, ఓకే, నా క్రూమేట్ ఇక్కడికి వెళ్ళాలనుకుంటున్నాను, నెక్స్ట్ ఐలాండ్ నేను అక్కడికి వెళ్తా అండ్ దాన్ని ఒక్కొక్క దాన్ని స్ట్రైక్ చేసుకుంటా. ఇది నా ప్రాబ్లం స్టేట్మెంట్, ఓకే. దీనికి ఇప్పుడు నేను కోడ్ రాయాలి సింపుల్గా. నేనేం చేస్తున్నా, క్రూ రెస్పాన్సెస్ అని చెప్పేసి ఒక ఎంటీ డిక్షనరీని క్రియేట్ చేస్తాను, ఓకే. ఈ ఎంటీ డిక్షనరీలోకి నేను ఒక్కొక్క వాల్యూని యాడ్ చేసుకుంటూ పోతాను, సింపుల్, అర్థమైందిగా. ఆ తర్వాత ఏం చేస్తున్నా, పోలింగ్ యాక్టివిటీ అని చెప్పేసి ఒక బూలియన్ వాల్యూని ఇనిషియలైజ్ చేస్తున్నా. ఇది దేంతో ఇనిషియలైజ్ చేస్తున్నా, ట్రూతో ఇనిషియలైజ్ చేస్తున్నా. ఇక్కడ ఏమవుతుంది, వైల్ పోలింగ్ యాక్టివిటీ వైల్ ట్రూ. వైల్ ట్రూ అంటే ఏంటి, ఇన్ఫినైట్ టైమ్స్ రన్ అవుతుంది, ఓకే. నిన్న మనం డిస్కస్ చేసుకున్నట్టుగా మనం ఫ్లాగ్ బేస్డ్ వైల్ లూప్ కనుక వాడినట్టయితే, ఓకే, ఇక్కడ ఏం చేయాలి, ఈ పోలింగ్ యాక్టివిటీని మనం ఎప్పుడైతే ఫాల్స్ చేస్తామో అప్పుడే ఈ లూప్ అనేది ఎండ్ అవుతుంది. అది కనుక ఫాల్స్లో లేకపోతే, ఒకవేళ మనం పోలింగ్ యాక్టివిటీని ఫాల్స్ కనుక సెట్ చేయకపోతే మన వైల్ లూప్లో ఇన్ఫైనైట్ టైమ్స్ అనేది రన్ అవుతూ ఉంటుంది అనమాట, ఓకే, సింపుల్. ఇక నేను ఏం చేస్తున్నా, వైల్ ట్రూ ఉంది కాబట్టి నేను వైల్ లూప్ లోపలికి వస్తున్నా. ఇక నేను ఏం చేస్తున్నా, నేమ్ ఇన్పుట్ వాట్స్ యువర్ నేమ్ నకమా అంటే క్రూమేట్, ఓకే. నేను ఏం చేస్తున్నా, హే క్రూమేట్ నీ పేరేంటి, ఓకే, అండ్ నేను దాన్ని నేమ్ అనే వేరియబుల్లో స్టోర్ చేస్తున్నా. ఆ తర్వాత నేను ఏం అడుగుతున్నా క్రూమేట్కి, విచ్ ఐలాండ్ డూ యూ వాంట్ టు విజిట్ నెక్స్ట్, మీరు నెక్స్ట్ ఏ ఐలాండ్కి విజిట్ అవ్వాలనుకుంటున్నారు, అండ్ నేను దాన్ని ఐలాండ్ అనే వేరియబుల్ స్టోర్ చేస్తున్నా, ఓకే. ఈ రెండింటిని నేను కీ వాల్యూ పేర్లో డిక్షనరీలో స్టోర్ చేస్తున్నా. ఇప్పుడు చూసారా సింపుల్గా, డిక్షనరీలో స్టోర్ చేస్తున్నా. డిక్షనరీలో ఏం స్టోర్ చేస్తున్నా, క్రూ రెస్పాన్సెస్ నేమ్ అనే కీలో ఐలాండ్ అనే వాల్యూని స్టోర్ చేయి. నా నేమ్లో నాకు నచ్చిన ఐలాండ్ని స్టోర్ చేయి.
ఫర్ సపోజ్ నేను ఫస్ట్ ఏమని ఇచ్చా, ఉప్పు అని ఇచ్చా. ఓకే, నేను ఇప్పుడు నెక్స్ట్ ఏ ఐలాండ్కి వెళ్ళాలనుకుంటున్నా, ఫర్ సపోజ్ వాటర్ 7 అనే ఐలాండ్కి వెళ్ళాలనుకుంటున్నా. అండ్ నేను దాన్ని ఎట్లా స్టోర్ చేస్తా, ఇది ఇప్పుడు ఎట్లా స్టోర్ అవుద్ది, ఉప్పు వాటర్ 7 ఎట్లా డిక్షనరీ ఫామ్లో ఎట్లా స్టోర్ అవుతుంది అనమాట సింపుల్గా. ఆ తర్వాత నేను ఏం చేస్తున్నా, మళ్ళీ నా క్రూమేట్ అంటే నన్ను అడుగుతున్నాడు, నా కెప్టెన్ అనేవాడు మళ్ళీ నన్ను అడుగుతున్నాడు ఏంటని, షుడ్ బి ఆస్క్ ది నెక్స్ట్ క్రూమేట్ నేను అడగాల. ఎస్ అన్నామంటే పైకి వెళ్ళి మళ్ళీ అడుగుతుంది. ఫర్ సపోజ్ నో అన్నామంటే, నో అంటే ఏమవుతుంది, ఈ రిపీట్ అనే వేరియబుల్లో నేను ఈ వాల్యూని స్టోర్ చేస్తున్నాను కాబట్టి నువ్వు డాట్ లోవర్ చేస్తా. డాట్ లోవర్ ఎందుకు చేస్తామో నేను ఆల్రెడీ చెప్పాను. నో అని ఎప్పుడైతే వస్తుందో పోలింగ్ యాక్టివిటీ నేను ఫాల్స్ సెట్ చేస్తాను. ఓకే, పోలింగ్ యాక్టివిటీ ఎప్పుడైతే ఫాల్స్ సెట్ అవుతుందో ఇది మళ్ళీ పైకి వెళ్ళి చెక్ అయినప్పుడు పోలింగ్ యాక్టివిటీ ఎప్పుడైతే ఫాల్స్ అయిపోతుందో అది వైల్ లూప్ బయటకు వచ్చేస్తుంది. ఫర్ సపోజ్ నేను ఇప్పుడు మళ్ళీ అడిగా, ఓకే వేరే వాడిని అడుగు అని చెప్పా, ఎస్ అని చెప్పా. ఎస్ అని చెప్పినప్పుడు ఇది ఇక్కడ నుంచి మళ్ళీ పైకి వెళ్తుంది, పైకి వెళ్ళి మళ్ళీ నేమ్ అడుగుతుంది. ఓకే, ఫర్ సపోజ్ మళ్ళీ ఇప్పుడు నేమ్ అడిగింది. ఈసారి నేను నేమ్ సాంజీ అని ఇచ్చా. సాంజీకి ఎక్కడికి వెళ్ళాలని ఉంది, ఫర్ సపోజ్ సాంజీకి స్కైపియాకి వెళ్ళాలని ఉంది. అండ్ నేను దాన్ని ఇక్కడ స్టోర్ చేస్తున్నా, సాంజీ స్కైపియా అని చెప్పేసి. అండ్ నేను దాన్ని క్లోజ్ చేస్తున్నా. ఓకే, ఇప్పుడు నేను సాంజీకి అడుగుతాను, నెక్స్ట్ క్రూమేట్కి అడగాల. నువ్వు అని క్లిక్ చేస్తారు, వద్దు నెక్స్ట్ క్రూమేట్కి అడగొద్దు. అప్పుడు ఏమవుతుంది, పోలింగ్ యాక్టివ్ అనే వాల్యూ అనేది ఫాల్స్కి సెట్ అవుతుంది. కాబట్టి ఇది వైల్ లూప్ బయటకు వచ్చేస్తుంది. అండ్ నేను ఇక్కడ సింపుల్గా ఒక ఫర్ లూప్ వాడేసి ఇక్కడ నేను కీ వాల్యూ పేజ్లో ఏవేవైతే స్టోర్ చేస్తున్నా అవన్నీ ప్రింట్ చేస్తున్నా. ఏంటని, గ్రాండ్ లైన్ డ్రీమ్స్ అని చెప్పేసి. ఇక్కడ చూడండి స్లాష్ ఎన్ అంటే న్యూ లైన్, స్లాష్ టీ అంటే ట్యాబ్. న్యూ లైన్ అంటే ఏమవుతుంది, టెర్మినల్లో ఒకే లైన్లో కంటిన్యూ అయిపోకుండా నెక్స్ట్ లైన్లో ప్రింట్ అవుద్ది అనమాట. స్లాష్ అని కొడితే, స్లాష్ ట్యాబ్ అని కొడితే 4 స్పేసెస్ లీవ్ చేసి వేరే దగ్గర ప్రింట్ చేస్తుంది. ఇక్కడ ఒక వర్డ్ 4 స్పేసెస్ వర్డ్ అట్లా ప్రింట్ చేస్తుంది అనమాట. స్లాష్ టీ అని వాడు, స్లాష్ టీ స్లాష్ అని మనం ఇట్లా వాడుకోవచ్చు. అండ్ ఇక్కడ నేను ఏం చేస్తున్నా, నేమ్ ఐలాండ్ ఇన్ క్రూ రెస్పాన్సెస్ డాట్ ఐలాండ్, ఐటమ్స్, రియలీ సారీ. ఓకే, క్రూ రెస్పాన్సెస్ డాట్ ఐటమ్స్ అనే ఫంక్షన్ ఏం చేస్తుందో మీకు ఆల్రెడీ ముందే చెప్పేసా. అండ్ నేమ్ ఐలాండ్ అనేది ఇది కీ అవుతుంది, ఇది వాల్యూ అవుతుంది. నేను ఇక్కడ ఈ కీ వాల్యూస్ అని ప్రింట్ చేస్తాను. చాలా సింపుల్ కాన్సెప్ట్. ఓకే, ఒకసారి నేను దీన్ని రన్ చేసి చూపిస్తా చూడండి. నేమ్ సాంజీ, నాకు ఎక్కడికి విజిట్ అవ్వాలని ఉంది, వాటర్ 7. అండ్ ఎస్ వేరే వాడిని అడుగు, ఫర్ సపోజ్ ఇప్పుడు నా పేరు జోరో. అండ్ నాకు నెక్స్ట్ ఎక్కడికి విజిట్ అవ్వాలని ఉంది, ఫర్ సపోజ్ స్కైపియా. అండ్ వేరే వాడిని అడగాల, నో అండ్ నో అని కొట్టగానే ఇక్కడ చూడండి, సాంజీ వాంట్స్ టు విజిట్ వాటర్ 7, జోరో వాంట్స్ టు విజిట్ స్కైపియా అని చెప్పేసి ఇట్లా సింపుల్గా నాకు ఒక చెక్ లిస్ట్లో వచ్చేస్తుంది అనమాట. రియల్ లైఫ్ సినారియోస్లో ఎట్లా వాడచ్చు అని మీరు కింద కమెంట్స్లో నాకు చెప్పండి. ఓకే బ్రో, మనం ఇట్లా డిక్షనరీస్ అండ్ లిస్ట్స్ వాడి మన రియల్ లైఫ్లో మనం ఇట్లా చేయొచ్చు అని చెప్పేసి కింద నాకు కమెంట్స్లో చెప్పండి. మనం వాటిని కూడా ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, మీరు ఇంప్లిమెంట్ చేసి కోడ్ నాకు పెట్టి నేను రన్ చేసి చూపిస్తా, లేకపోతే నేను ఇంప్లిమెంట్ చేయమన్నా సరే చేస్తా సింపుల్గా. ఓకే, సో యా, అది ఈరోజు కాన్సెప్ట్. దట్స్ ఇట్ ఫర్ ద వీడియో.